హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు వ్లాగ్ చేయాలి అనుకోలేదు, బట్ నైట్ వేసుకున్న నైట్ డ్రెస్ చూసుకున్న తర్వాత వ్లాగ్ చేయాలి, చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనిపించింది. ఏం లేదండి, ఇంతకుముందు మా పెద్ద పాపని చిన్న పాపని తీసుకొని ఒకరోజు బస్సు ఎక్కితే ఖాళీ లేకపోతే ఒక ఆంటీ లేచి నాకు సీట్ ఇచ్చింది. ఇంత మానవత్వం అని చెప్పి అనుకున్నా. నేను కూర్చున్న తర్వాత నా పక్కనే నుంచొని ఎన్నో నెలల అమ్మాయి ఏంటి అని చెప్పి అడిగింది. అరే ఏంట్రా ఇది? షాక్ అయ్యా, ఏంటబ్బా ప్రెగ్నెంట్లా ఉన్నానా అందుకనే సీట్ ఇచ్చిందా అని చెప్పి. ఏం చెప్పాలి, సీట్ ఇచ్చింది కూర్చున్నా కదా, ప్రెగ్నెంట్ కాదండి ఎట్లా అని చెప్పి, అవును ప్రెగ్నెంటే 5th మంత్ అని చెప్పా. జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది. మామూలుగా నేను తెలిసిన వాళ్ళు అక్కడ ఉండుంటే పొట్ట చెక్కలైపోయేది నవ్వలేక. కాకపోతే నాకు భలే ఫీల్ ఏమనిపించింది, మరి ఇంత లావుగా ఉన్నానా, అంత పొట్ట వచ్చేసిందా అని చెప్పి అనిపించింది. ఇప్పుడు నాకు నేను చూసుకుంటే చాలా సన్నబడిపోయినా, చూపిద్దాం మీకు కూడా. అది కాకుండా లావుగా ఉండేవాళ్ళు ఏం చేసినా తగ్గరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో నేను ఇన్స్పైరింగ్గా ఉంటాను అని చెప్పి చిన్న వీడియో అయితే చేస్తున్నాను. నిజంగా అండి, ఆ రోజు అస్సలు మర్చిపోలేను. సీట్ ఇచ్చింది కదా లేచి మరీను, అందుకని. ఇప్పుడు ఆంటీ చూసింది అనుకో, ఒకవేళ వీడియో నవ్వుకుంటుంది ఆవిడ కూడా. సరే అండి, చూపిస్తా. ఇంకా మా పిల్లలు చూడండి ఎలా చూస్తూ ఉన్నారు. ఇంత పిల్లలు వేసుకొని మళ్ళీ ప్రెగ్నెంటా అని చెప్పి అడిగింది ఆంటీ. సరే, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ప్రజెంట్ చూపిస్తాను అనమాట. మామూలుగా అయితే పొట్ట ఫుల్ కనపడేది, ఇదిగో తగ్గిపోయింది. నువ్వు నీ కళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. అసలు నేను షాక్, ఇంత సన్నగా ఎలా అయిపోయినా అని. అదిగో జస్ట్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చూపిస్తున్నా అంతే. ఇంకా మార్నింగ్ అయితే పక్కన ఇవన్నీ శుభ్రం చేసుకున్నా. తర్వాత అనిపించింది, ఓ భలే సన్నగా అయిపోయింది, వీడియో చేద్దాం అనుకోలేదు, మీకు చెప్దామని మాత్రమే ఇది చేస్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు, నైట్ డ్రెస్లో తీసానని చెప్పేసి. మీకు ఇన్స్పైరింగ్గా ఉండాలి కాబట్టి వాకింగ్ చేయండి, సన్నబడతారు. మా వారు మార్నింగ్ కాఫీ తాగి ఇదిగోండి నర్సాపురం వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇంకా మేమేమో టిఫిన్లు చేసుకొని తినేసాము. ఇంకా వంటకు వచ్చేసి ఇదిగోండి పొటాటో చేస్తున్నాను, బంగాళదుంప కూర. నా వాయిస్ అస్సలు బాగాలేదండి, బాగా జలుబు చేసింది, వాయిస్ కూడా బొంగురిపోయిందండి గొంతు, దానివల్ల మాట్లాడనివ్వడం లేదు. అందుకే నేను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు, కేవలం షార్ట్ వీడియోస్, కామెడీ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే దానికి వాయిస్తో పని లేదు కాబట్టి. వ్లాగ్స్ అనుకోండి ఖచ్చితంగా వాయిస్ అనేది ఇంపార్టెంట్. అసలు మార్నింగ్ బాగానే ఉంది, ఈవినింగ్ నుంచి అసలు వాయిస్ ఏం బాగాలేదు. ఇదిగోండి మార్నింగ్ టైంలో మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు మా పక్కన వాటర్ ఉంది కదా, లోటస్ ఫ్లవర్స్ కూడా చూపించాను, మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఇవిగోండి చేపలు చూడండి భలే కదులుతున్నాయి పక్కన. ఈ వాటర్లో ఫుల్ చేపలు అయితే ఉండేవి, పెద్ద పెద్ద కొంగలు కూడా వచ్చాయి. కొల్లటి కొంగలు తినడానికి మేము చూస్తూ ఉండేవాళ్ళము. ఈ తాతయ్య గారు వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా చేపలు పట్టుకున్నారండి, అండ్ ఈ ఇయర్ కూడా పట్టుకుంటున్నారు. ఇంకా నేను మా పిల్లలకి అవి చూపించి ఇదిగోండి వచ్చేసాను. కొంచెం లేట్ అయిపోయింది అండి, ఇవాళ 9:30 అయిపోయింది స్కూల్కి వెళ్ళడానికి కూడా పిల్లలకి. సో ఇదిగోండి ఈవినింగ్ 4 అయిపోయింది, అంటే ఆఫ్టర్నూన్ నుంచి హాలిడే కదా, అక్కడ మాకు కూడా సెలవు ఇచ్చేశారు. మేము ఇంటికి వచ్చిన దగ్గర నుంచి షార్ట్ వీడియోస్ అయితే చేశాను, కామెడీ వీడియోస్. మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇంకా ఈవినింగ్ 4కి అయితే టీ పెట్టాను. ఇదిగోండి మా వారేమో వస్తూ చికెన్ తీసుకొని వచ్చారు, పిల్లల కోసం వెళ్ళారండి తీసుకురావడానికి. వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ నేను మీకు చూపించే పాదు చూస్తున్నారు కదా, ఇది అమ్మడి బీరకాయ పాదండి. దీనికి పైన మామిడి చెట్టు వరకు ఎక్కేసింది.
కింద ఉన్న కాయలన్నీ ఫుల్ కోసేసారులేండి. పైన ఉన్న కాయలు తెంపడం అవ్వక వదిలేశారు. నేనేమో మా హస్బెండ్కి అప్పచెప్పాను, ఎలాగైనా అమ్మడి బీరకాయలు కావాలి, పచ్చడి చేయాలని చెప్పేసి. పాప మా అంకుల్ గారు కూడా చాలా ట్రై చేస్తారండి కోయడానికి, చాలా పైన ఉన్నాయి కదా రాలేదు. ఇంకా మా హస్బెండే గెడకరతోని కోసిచ్చారు. ఆ గెడకర కూడా అంకుల్ గారే ఇచ్చారు, ఎలా కొయ్యాలో ఐడియా ఇచ్చారనమాట. ఇంకా మా వారు ఆగుతారా, నా కోసం కోసుకొని తీసుకొచ్చారు. ఎప్పుడే అమ్మా చెరుగట్టుకెళ్ళి దొంగతనం చేసుకుంటారా. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.